ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి పార్వతీ పరమేశ్వర యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు ఫిబ్రవరి 26 మహాకుంభమేళ ఈరోజు వరకు ఆ గంగా యమున సంగమంలో ఆ అమృతదారులు ఆవాహనమై ఉంటుంది. మనము ఎంతైనా మనము భారతదేశంలో ఇది యావత్ ప్రపంచానికే ఒక అద్భుతమైన సందేశం మహాకుంభమేళ అన్నది. సో మన వంతు ఒక బాధ్యతగా ఇది సక్రమంగా నిర్వర్తించినందుకు ప్రకృతికి దీనికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ మన కృతజ్ఞత తెలుపుతూ, ఇంత దిగ్విజయంగా ఇంతమందిని వాళ్ళు ఆహ్వానించి సక్రమంగా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ చేరే విధంగా సహకరించినందుకు ప్రకృతికి మరియు పంచభూతములకు, అష్టదిక్పాలకులకు, సమస్త నవగ్రహాలకు, నక్షత్రాలకు అందరికీ మన కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు కృతజ్ఞత దీపజ్వాల అన్నది ప్రతి ఒక్కరూ ఈరోజు వెలిగించారు. మహాశివరాత్రి రోజు వెలిగిస్తే మీకు ఆ మహాకుంభమేళ పోయినంత భాగ్యము చేకూరుతుంది. ఇందుమూలంగా నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్పడం ఏంటంటే, ఇంతవరకు ఈ మహాకుంభమేళాలో వచ్చిన సాధు సంతులైతేనేమి, జన సంగ్రహం అయితేనేమి, వాళ్ళు కేవలం 25% వచ్చారు. ఇంకా 75% ఉన్నారు. ఈ సాధు సంతులు, యోగులు, మహర్షులు వాళ్ళ పరివార సిబ్బందినే పంపించారు కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇంకా 75% మహాయోగులు హిమాలయాలను మరియు వారి సాధన ప్రక్రియలో మునిగి వాళ్ళ శిష్యుల బృందాన్ని మాత్రమే పంపించున్నారు. అటువంటి సాధులు ఈ యొక్క మహత్తరమైన కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు వాళ్ళు అక్కడి నుంచే, వాళ్ళు ఉన్న చోటు నుంచే మహాకుంభమేళ ఒక స్నానాదులు వాళ్ళు సాధన చేస్తూ వచ్చే జన సంగ్రహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఒక అనుగ్రహ భాషాణాలు ఇస్తున్నారు అని చెప్పి నాకు జ్ఞానపూర్వకంగా నాకు తెలిసి నాకు ఈ భాషాణాలు చెప్తున్నారు. వాళ్ళు అజ్ఞాతంగా వండుకొని వాళ్ళ ఒక శిష్యుల్ని పంపించారు. ఎక్కడ రద్దీ లేదు, ఎక్కడ ట్రైన్లో కానీ, ఏ యొక్క ఫ్లైట్లో కానీ, బస్సుల్లో కానీ సాధు సంతులు మహాకుంభమేళాకు ప్రయాణించిన దాఖలంటూ ఎక్కడ లేదు. ఇది ఒక అద్భుతమైన సృష్టి రహస్యం. వీళ్ళు గురువులు వాళ్ళ శిష్యు బృందాన్ని వాళ్ళు అజ్ఞాతంగా వండుకొని లోక కళ్యాణం కోసము పంపించారు కానీ వాళ్ళకి ఎటువంటి స్నానాలు అవసరం లేదు. యాక్చువల్గా సాధు సంతులు వచ్చి అక్కడ ఆ అమృతదారిని అక్కడ వచ్చి స్నానం చేయాలని చెప్పి వచ్చి ఒక సంతతి లేదు. ఇది వచ్చి ఒక ప్రకటితం అన్నమాట. హైందవ ధర్మము ఇంత ఉంది అని చెప్పి ప్రకటితం. కానీ ఇప్పుడు వచ్చినంతా కూడా 25% అని చెప్పి నేను ఇందు మూలంగా యావత్ ఈ ప్రపంచానికి నేను తెలియజేస్తూ, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఒక అజ్ఞాతంగా గురువులు ఉండే చేస్తున్నారు, వాళ్ళు సాధన చేస్తున్నారు. సో ఇందు మూలంగా ఈరోజు శివరాత్రి ఈ క్షుద్రగణాలు, ఈ యొక్క దైవగణాలు రెండు హేమహేమీలుగా విశ్వంలో పోరాడుతూ ఉంటుంది. నా ఒక అనుభవంలో ప్రేతాత్మ ఆవహించిన శరీరాన్ని పోయి చేరి, నువ్వు ఎందుకు ఈ శరీరాన్ని ఆవాహించడం, నువ్వు ఎప్పుడు వెళ్తావంటే, కొంచెం శివరాత్రి వరకు ఓపిక పట్టండి గురువు గారు, నేను శివరాత్రి రోజు మీరు ఉండమన్నా ఈ శరీరంలో ఉండను, శివరాత్రి రోజు వెళ్ళిపోతాను. ఏమి శివరాత్రి అంటే అది మాకు ఆజ్ఞ పూన, ప్రతిజ్ఞ పూన, శివరాత్రి వరకే ఈ శరీరంలో ఉంటాము, మళ్ళీ మేము శివరాత్రి వదిలి వెళ్ళిపోతాము అని చెప్పిన దాఖలు ఉన్నాయి. ఆ అనుభవపూర్వకంగానే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ ప్రేతాత్మలు వాళ్ళు శరీరంలో ఉండగా కొన్ని దాహర్తులు తీర్చుకోలేక శరీరాన్ని ఆవహించి వాళ్ళు శివరాత్రి వరకు ఉంటాము అంటే వాళ్ళ నుంచి వెళ్ళే ప్రక్రియ సాధన చేస్తే శివరాత్రి వరకే వాళ్ళు ఉండగలరు. కాబట్టి మనం ఈ శివరాత్రి ఒక అద్భుతమైన ఈ యొక్క శివునిచే ప్రభావించిన రాత్రి మనం శివుని ఆరాధించిన వల్ల అట్లాంటి ప్రేతాత్మలు మనకి కానీ మనకు సంబంధించిన వాళ్ళకి కానీ అవి లోపల ఆరాలో కానీ శరీరంలో రావాలంటే ఆరా ద్వారానే రావాలి. ఆరా వచ్చి మహాద్వారం అన్నమాట శరీరానికి. సో మన ఆరా కవచం, శివ కవచంతో, శివ ఆరాధనతో అది అష్టదిగ్బంధం అవబడుతుంది. కాబట్టి ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ తదుపరి వీడియో సాయంత్రము సాధనలో మీకు రిలీజ్ చేస్తాను. ఇందుమూలంగా అందరికీ, నా ప్రపంచానికి అందరికీ పార్వతీ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.